వెల్కమ్ టు కృష్ణామృతం. ఈ రోజు మనము ఇరువారంలో ఉన్నామండి. ఇరువారం శివాలయానికి వెళ్లే దారిలో రైట్ సైడ్ మనకు ఒక అద్భుతమైన అత్యంత మహిమాన్వితమైన శక్తి ఆలయం ఉంది, కాళికాదేవి ఆలయం. ఇది చాలా మందికి తెలియదు చిత్తూరులో ఉన్న వాళ్ళకి. బట్ ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ కనిపిస్తున్నట్టు గోపురం ఏదైతే ఉందో అది గంగమ్మ దేవి ఆలయంగా చెప్తున్నారు. ఇది కూడా అత్యంత పురాతనమైన ఆలయమే, కానీ ఇప్పుడు లోపల తల్లి లేరన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఈ శిల్పాలు ఇవి సున్నం వేసి వేసి ఎంత మొత్తం చదునైపోయిందో మీకే అర్థమవుతుంది. సో అత్యంత పురాతనమైన ఆలయం చిత్తూరు ఇరువారం శివాలయానికి వెళ్లే దారికి రైట్ సైడ్ లో ఉందన్నమాట ఈ ఆలయం. ఇక్కడ కింద సత్యమ్మ తల్లి, పక్కనే మనకి కాళికా పరమేశ్వరి ఆలయం. చిత్తూరులో కాళికాదేవి ఆలయం ఉందా అంటే చాలా మందికి తెలియదండి. ఎందుకంటే దుర్గమ్మ దేవస్థానము, పొన్నియమ్మ దేవస్థానం అంటే చాలా మందికి తెలుసు, కానీ ఇలా కాళికాదేవి ఆలయం చిత్తూరులో ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. బట్ తెలుసుకోండి, ఈ యొక్క ఆలయము చాలా శక్తివంతమైనటువంటి ఆలయం అన్నమాట. అంతేకాకుండా కాళికాదేవిని మనం ఎప్పుడు కూడా రౌద్ర రూపంలో నాలుక బయట పెట్టి చాలా భయంకరంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కాళికాదేవి చాలా సౌమ్యంగా చిరునవ్వుతో ఉంటుందన్నమాట. సో అది ఈ యొక్క టెంపుల్ ప్రత్యేకత. అంతేకాకుండా ఈ యొక్క టెంపుల్ నేను గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా ఈ టెంపుల్ గురించి డీటెయిల్స్ ఏమీ లేవు. సో ఎంత పురాతనమైన ఆలయం కూడా ఇలా మనకు అందుబాటులో లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ దూరంలో మీరు చూసారంటే ఆ సర్కిల్లో చూడండి, గోపురం కనిపిస్తుంది కదా, ఆ గోపురము శివాలయ గోపురం, పంచలింగ క్షేత్రాలలో ఒక వన్ ఆఫ్ ద టెంపుల్ అన్నమాట అది. అంతేకాకుండా ఈ ఆలయాన్ని ఛత్రపతి శివాజీ లాంటి మహారాజులు, చక్రవర్తులు వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు అనేసి అంటే మీరు నమ్మరు కదా, కానీ ఇది నిజమండి. కానీ ఇలాంటి టెంపుల్స్, బయటికి రాని టెంపుల్స్ చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క ఆలయంలో ప్రతి శుక్రవారము, మంగళవారము మరియు ఆదివారం, ఆది మంగళ శుక్రవారాలలో ఇలా రాహుకాలంలో పూజ చేసి కూష్మాండ దీపం వెలిగిస్తారు. మిగిలిన డీటెయిల్స్ స్వామివారిని అడిగి తెలుసుకుందాం. శ్రీ భద్రకాళి గ్రామ దేవత అమ్మవారు ఇరువారం దేవాలయం చిత్తూరుకు సమీపంలో ఒక 3 కిలోమీటర్ల సమీపంలో ఈ భద్రకాళి దేవాలయము 1000 ఏళ్ల చరిత్ర గల అమ్మవారు. ఇచ్చా, క్రియా, జ్ఞానశక్తి స్వరూపంగా భద్రకాళి స్వరూపంలో ఇది వచ్చి ఈ భద్రకాళిలో అమ్మవారు నవ్వుతూ కనబడే, చిరునవ్వుతో ఉండే స్వరూపం. ఈ అమ్మవారు శూలం, పాసం, అంకుశం, ఖడ్గంతో, కడుపు యందు ఉదరములో పూర్ణ కుంభము, క్రింద ఇచ్చాక్రియా జ్ఞానశక్తి స్వరూపంతో 3 అమ్మలకు మూలపుటముగా వెలిసి ఉన్నారు. ఈ అమ్మవారిని భక్తులు ఆదివారం రావుకాలంలోను అనగా 4:30-6 గంటలకు, మంగళవారం మధ్యాహ్నం 3 నుంచి 4:30 గంటలకు, శుక్రవారం 10:30-12 గంటలకు రావుకాలం నందు విశేష ప్రత్యేక పూజలు జరుపుతూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. విన్నారు కదండి, ఎంత మహిమాన్వితమైన దేవాలయమో. 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఇలాంటి ఆలయాలు చాలా ఉన్నాయి. వాటిని అన్నిటినీ కూడా మనము మళ్ళీ రెనోవేట్ చేసుకొని మళ్ళీ అమ్మవారి లేదా ఏ స్వామి ఉంటే ఆ దేవుడి దర్శనాలు చేసుకోవడం అనేది మనకు నిజంగా పూర్వజన్మ సుకృతము. అలాంటి పనులు మీ చుట్టుపక్కల ఉన్న ఆలయాలు కూడా ఏవైనా పాత ఆలయాలు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేసి వాటిని దీపం పెట్టడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ ఉన్న తల్లి ఉత్సవ విగ్రహము, తల్లి ఎంత సౌమ్యంగా ఉంది చూడండి. ఉత్సవ విగ్రహం కూడా ఎప్పటిదో ఇది. మీరు పాదాల దగ్గర చూస్తే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మూడింటిని కూడా తల్లి పాదాల దగ్గర ఉంటుందన్నమాట. సేమ్ ఎలాగైతే మనకు ఉత్సవ విగ్రహం ఉందో అదే విధంగా మూల విరాట్టుకు కూడా అలానే ఉంది. స్వామి చూపించారు. బట్ యాక్చువల్గా మనము ఫొటోస్, వీడియోస్ తీస్తే శక్తి అనేది తగ్గుతుంది అనేసి అంటే నేను చెప్పాను, ఇలాంటివి చెప్తేనే కదా స్వామి చాలా మంది వచ్చేది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకున్నాను.
మీరు చూస్తే తల్లి 3 కళ్ళు ఉంటాయి తల్లికి. సో ఖచ్చితంగా ఇరువారం కాళికా పరమేశ్వరి ఆలయానికి వచ్చి విజిట్ చేయండి. రుణ బాధలు ఏవైనా ఉంటే ఇలాంటి దీపం రాహుకాలంలో పెట్టడానికి ట్రై చేయండి. అలాంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. కూష్మాండ దీపం అంటారు, గుమ్మడికాయలో దీపం పెట్టేది అన్నమాట. సో ఇది పర్టికులర్గా రాహుకాలంలోనే చేస్తారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెంపుల్స్ని విజిట్ చేయాలంటే ముందుగా కృష్ణామృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.